హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ గ్రామరు అండ్ రచయితలకు సంబంధించిన బిట్స్. అంతేకాకుండా ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లో వచ్చినటువంటివే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నీచునకు ధనము గల్గిన వాచాలత గల్గి పరుషవాక్కు లరచుచున్ నీచకృతి యగుచు మది సంకోచము లేకుండా దిరుగు గువ్వల చెన్న. పై పద్యంలో సంకోచము అనే పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 భయం, జంకు. నెక్స్ట్ వన్, పరుషవాక్కులు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 కఠినమైన వాక్కులు. నెక్స్ట్ వన్, హృదయాంగమమైన గద్య రచన చేయగలగడం రచయిత రచనాశక్తికి నిజంగా పరీక్షననే చెప్పాల్సి ఉంటుంది. గద్యం కవినాం నికషం వదంతి, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అనే ప్రసిద్ధోక్తి రావడానికి ఇదే కారణమై ఉంటుంది. గద్యం ఛందోరహితంగా ఉంటుంది కాబట్టి పద్యంలాగా వినడానికి అంత ఇంపుగా ఉండదు. అందువల్ల పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించలేకపోవడంతో మొదటి నుంచి కవులు దీనిపై మొగ్గు చూపలేదు. అందుకే కొంతమంది మాత్రం తమ మేధాశక్తితో ఛందోరహితమైన గద్యాన్ని కూడా ఛందస్సు వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ సాధిస్తూ రాయగలిగారు. ఇందుకు భట్టాచార్యుని కాదంబరి, కేతన, దశకుమార చరిత్ర మొదలైనవి తార్కాణాలు. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం. నెక్స్ట్ వన్, గద్యం కవీనాం నికషం వదంతి అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. నెక్స్ట్ వన్, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఏ అలంకారం? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ వన్, కేతనం, పతాకం పదాలకు సరైన పర్యాయపదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 జెండా. నెక్స్ట్ వన్, ఆచారం, సంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కప్పతల్లి పెళ్ళి. నెక్స్ట్ వన్, పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. గీత గీసిన పదానికి నానార్థ పదాలు. ఉల్లాసం అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ 4 గ్రంథ భాగం, ఉత్సాహం. నెక్స్ట్ వన్, మరణం కలిగింపనిది వ్యుత్పత్తార్థ పదం. మరణం కలిగింపనిది ఆప్షన్ 1 అమృతం. నెక్స్ట్ వన్, ఈరోజు పంక్తి భోజనం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి. పంక్తి అనే పదానికి వికృతి పదం ఆప్షన్ 2 బంతి. నెక్స్ట్ వన్, జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం. ఆన్సర్ ఆప్షన్ 2 కనువిప్పు. కనువిప్పు అంటే జ్ఞానోదయం కలగటం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు. ఇందులో కంఠ తాళవ్యాలు ఆప్షన్ 4 ఏఐ. నెక్స్ట్ వన్, గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 ధర్మబోధ. నెక్స్ట్ వన్, ఎవరి జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం.
నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. భరత ప్లస్ ఉర్వర, ఇది భరతోర్వర అని వస్తుంది, గుణసంధి అవుతుంది. నెక్స్ట్ ప్రాణమున్ ప్లస్ తీసెను, సరళాదేశ సంధి. 15 ప్లస్ ఏళ్ళు, 15 ఏళ్ళు అనేది ఉత్వసంధి అవుతుంది. నెక్స్ట్ అను ప్లస్ వస్త్రం, అన్వస్త్రము, యనాదేశ సంధి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 కర్మధారయ సమాసం అంటే ఆన్సర్ ఆప్షన్ 3 విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం. నెక్స్ట్ 1 పాతోతి పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రం. నెక్స్ట్ 1 వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? వర్తమాన కాల అసమాపక క్రియ ఆప్షన్ 1 శత్రార్థకం. నెక్స్ట్ 1 సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు, ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు అనేది ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రామాయణ విషవృక్షం. నెక్స్ట్ 1 విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభూతిని, అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యాత్రా రచన. నెక్స్ట్ 1 కొట్టరువు ఇంటి పేరుగా గల కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తిక్కన. నెక్స్ట్ గురు లఘువులు ఇలా ఉంటే ఈ పద్యం అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి గణాలు అనేవి ఉత్పలమాలకు చెందినవి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది, ఇది ఈ నాటక సమాజంలో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 సురభి నాటక సమాజం. నెక్స్ట్ 1 సంధి జరిగే 2 పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వస్వరం. నెక్స్ట్ 1 తను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు, ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా. ఆన్సర్ ఆప్షన్ 4 నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. నెక్స్ట్ 1 తాగనం గురు లఘువులు. ఆన్సర్ ఆప్షన్ 3 గురువు గురువు లఘువు. నెక్స్ట్ 1 ఆహాహా ఎంత వైపరీత్యము, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ 1 ప్రతిజ్ఞ రచయిత ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ 1 నీవు ఈ పని చేయకు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 3 నిషేధార్థక వాక్యం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.